బ్రేకింగ్ న్యూస్ నిబంధనలకు విరుద్ధంగా బి కావేరీ ట్రావెల్స్ ప్రమాదానికి గురైన బస్సుకు ముగిసింది ఫిట్నెస్ గడువు. గతేడాది ముగిసిపోయినట్టుగా తెలుస్తోంది. ఫిట్నెస్ గడువు, ఇన్సూరెన్స్ పాలసీ, ట్యాక్స్ 2024లోనే పొల్యూషన్ వ్యాలిడిటీ కూడా ఎక్స్పైర్ అయింది. కడపలో జరిగిన భారీ అగ్ని ప్రమాదం చెలరేగింది. బస్సులో ఒక స్కూటర్ ఢీకొన్న నేపథ్యంలో కావేరీ ట్రావెల్స్ బస్సు పూర్తిగా దగ్ధమైంది. అందులో ప్రయాణిస్తున్న పలువురు కూడా మృతి చెందిన సంఘటనలున్నాయి. సో ఆ కుటుంబాలకు కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు వివిధ రాజకీయ ప్రముఖులంతా కూడా. కానీ ఈ బి కావేరీ ట్రావెల్స్ బస్సుకు సంబంధించి కూడా ఇంతకుముందు కొంతమంది అధికారులు కూడా మాట్లాడడం జరిగింది. వాటికి సంబంధించిన పర్మిషన్స్, లెటర్స్ ఇవన్నీ కూడా క్లియర్ గానే ఉన్నాయి. ఆ స్కూటర్ ఢీకొనడం వల్లే చిన్న ప్రమాదం జరిగింది. డ్రైవర్స్ యొక్క అప్రమత్తత లేకపోవడం వల్లనే ఇది జరిగిందంటూ కొంతమంది అధికారులు చెప్పిన సందర్భాలు నెలకొన్నాయి. కానీ ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము. ఈ వి కావేరీ ట్రావెల్స్ ప్రమాదానికి గురైన బస్సు ఏదైతే ఉందో ఆ బస్సుకు సంబంధించిన ఫిట్నెస్ గడువు ముగిసిపోయినట్లుగా తెలుస్తుంది. ఈ ఫిట్నెస్ గడువు గతేడాదే ముగిసింది అంటున్నారు. అటు ఇన్సూరెన్స్ పాలసీ కానీ ట్యాక్స్ ఈ రెండు కూడా 2024లోనే పొల్యూషన్ వ్యాలిడిటీ ఎక్స్పైర్ కూడా అయినట్టుగా సమాచారం అయితే అందుతోంది. అసలు వి కావేరీ ట్రావెల్స్ ప్రమాదానికి గురైన ఈ బస్సుకు సంబంధించి ఎటువంటి పర్మిట్స్ ఉన్నాయి, మరి ఎక్స్పైరీ అయిపోయిన బస్సుని ఈ విధంగా వాడటం వల్ల ప్రమాదానికి కారణమవి సజీవ దహనమయ్యారు ఆ ప్రయాణికులంతా కూడా. సో పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు. పవన్, అసలు ఈ బి కావేరీ ట్రావెల్స్ బస్సుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మనకు తెలుస్తున్నాయి. ఫిట్నెస్ గడువు కూడా ముగిసిపోయింది అంటున్నారు. అటు ఇన్సూరెన్స్ పాలసీ కానీ, ట్యాక్స్ కానీ, పొల్యూషన్ వ్యాలిడిటీ ఇవన్నీ కూడా ఎక్స్పైర్ అయిపోయినట్లుగా సమాచారం అందుతోంది. మరి ఎక్స్పైర్ అయిపోయిన బస్సును వాడుతూ ఇంతమంది ప్రాణాలను తీశారు. అసలు ఏంటి ఇన్సూరెన్స్ పాలసీ ఇవన్నీ కూడా కాల పరిమితి ఏ విధంగా ఉంటుంది? రేఖ, గత అర్ధరాత్రి సమయంలో అంటే తెల్లవారుజామున 3:30 ప్రాంతంలో కర్నూలులో ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి నిన్న సాయంత్రం బెంగళూరు వెళ్ళడానికి బయలుదేరిన వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు కర్నూలు దాటిన 5 కిలోమీటర్ల తర్వాత ఉన్న చిన్నటేకూరు వద్ద ప్రమాదానికి గురైంది. ద్విచక్ర వాహనానికి ఢీకొట్టడంతో ఒకసారిగా మంటలు చెలరేగడంతో ఆ బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా సజీవ దహనం అయిపోయిన పరిస్థితి కనపడుతుంది. అందులో కొంతమంది స్వల్ప గాయాలతో కొంతమంది బయటపడ్డారు, కొంతమంది తీవ్ర గాయాలయ్యాయి. జరిగిన దుర్ఘటనతో 2 తెలుగు రాష్ట్రాలు కూడా దిగ్భ్రాంతికి గురయ్యాయి. అందరూ కూడా అక్కడ ఉద్యోగాల నిమిత్తం ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వెళ్తున్న వాళ్ళు అనేక మంది అక్కడ ఉన్నారు. ఇప్పటికే తమ వాళ్ళు ప్రమాదానికి గురయ్యారన్న వార్త తెలుసుకున్న వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి. వీళ్ళందరూ కూడా వివిధ మాధ్యమాల ద్వారా కావేరీ ట్రావెల్స్లో ప్రయాణం చేసేందుకు ఆ టికెట్లు బుక్ చేసుకున్నారు. ప్రస్తుతం మన చేతిలో ఉన్నది ఆ కావేరీ ట్రావెల్స్ బస్సులో ప్రయాణికులు నిన్న ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రయాణికులు బుక్ చేసుకున్న ఈ లిస్టు దాదాపుగా 42 మంది దాకా ఇందులో బుక్ చేసుకున్నారు. కానీ ఇప్పటిదాకా మనకు అందుతున్న వార్తల ప్రకారం 20 మందికి పైగానే సజీవ దహనమైనట్లుగా చెప్తూ ఉన్నారు. అసలు గతంలో అక్కడ సమీపంలోనే మహబూబ్ నగర్ పాలెం వద్ద జరిగిన ఘోర దుర్ఘటనని జబార్ ట్రావెల్స్ బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది. అదే తరహాలో మరొక ఘోర దుర్ఘటన జరగడం అందరినీ కూడా కదిలిస్తూ ఉన్నారు వీళ్ళందరూ కూడా. అయితే ప్రస్తుతం మనం చూసినట్లయితే వి కావేరీ ట్రావెల్స్ బస్సు వాళ్ళు ఏదైతే ఒకటి లిస్టును విడుదల చేసింది. ఇందులో డ్రైవర్ పేరు, క్లీనర్ పేరు, అలానే ప్రయాణికుల పేర్లు అన్నీ కూడా ఉన్నాయి. ఇందులోనే వాళ్ళ బస్సు పరిస్థితి పైన కూడా వాళ్ళు కొంత ఇక్కడ రాసి చెప్పారు. ఆ బస్సు ఫిట్నెస్ సరిగ్గా లేదు అనేది దాని ద్వారా ఆ కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం ఇచ్చిన సమాచారం ద్వారానే స్పష్టమవుతుంది. బస్సు ఫిట్నెస్ వచ్చేసి 31వ తారీఖు మార్చి 2025తో ముగిసిపోయింది. ఇన్సూరెన్స్ ఇప్పుడు అందులో చనిపోయిన వాళ్ళకు ఒకవేళ ఇన్సూరెన్స్ రావాలన్నా ప్రమాదం జరిగిన తర్వాత బస్సులో ప్రయాణిస్తున్న వాళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ వస్తుంది. కానీ ఈ బస్సులో చూసినట్లయితే ఇన్సూరెన్స్ కూడా 20వ తారీఖు ఏప్రిల్ 20, 2024కే ముగిసిపోయింది. అలానే ట్యాక్స్ ఏదైతే అంతర్రాష్ట్రాల్లో తిరిగే బస్సు ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఈ ట్యాక్స్ కూడా మార్చి 31, 2024తో ముగిసిపోయింది. ఈ పొల్యూషన్ కూడా 2024 ఏప్రిల్ 20తో ముగిసిపోయిన పరిస్థితి అయితే కనపడుతుంది. అంటే కేవలం ధనార్జన ధ్యేయంగా ఇష్టారాజ్యంగా వాహనాలను నడుపుతున్నారు. వీళ్ళని రెగ్యులర్గా చెక్ చేయాల్సిన రవాణా శాఖ అధికారులు
నిర్లక్ష్యంగా వ్యవహరించడం లేకుంటే అలసత్వం వహించడమే ఈ ప్రమాదానికి కారణం అని కూడా చెప్పాల్సి ఉంటుంది. వాస్తవానికి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు స్టేజ్ క్యారియర్లుగా తిప్పకూడదనే నిబంధన ఎప్పటి నుంచో ఉంది. కానీ దాన్ని అంతటిని కూడా రకరకాల మ్యానిపులేషన్స్తో తిప్పుతూ ఉంటారు. గతంలో ఇదే వివాదం జరిగినప్పుడు అప్పట్లో టీడీపీ ఎంపీగా ఉన్న కేసినేని నాని తన ట్రావెల్స్ వ్యాపారాన్ని మొత్తాన్ని కూడా మూసేశారు. రాజకీయాల్లో ఉన్న ఇటువంటి తన పైన ఆరోపణలు వస్తున్నాయంటూ ట్రావెల్స్ వ్యాపారాన్ని మొత్తాన్ని మూసేశారు. కానీ ఇప్పుడు చూసినట్లయితే ఎక్కడ కూడా స్టేజ్ క్యారియర్లుగా ఈ వాహనాలు తిరగకూడదు. కేవలం ఎవరైనా బుక్ చేసుకుంటే వాళ్ళని మాత్రమే తీసుకెళ్ళాలి. కానీ ఇది ఎవరికి వాళ్ళు స్టేజ్ క్యారియర్లుగా తిప్పుతూ ఇటువంటి ప్రమాదాలకు కారణమవుతుంది. పాలెం దుర్ఘటన తర్వాత కొంతవరకు రవాణా శాఖ అధికారులు స్ట్రిక్ట్గా వ్యవహరించారు. తిరిగి యథాతథంగా ఇప్పుడు బస్సులన్నీ కూడా కొనసాగుతున్న పరిస్థితి. ఇప్పుడు ఈ ఘోర దుర్ఘటనలో బస్సు కనీసం ఇన్సూరెన్స్ కూడా లేదు. వాళ్ళు చనిపోయిన వాళ్లకు ఎవరు బాధ్యత వహిస్తారనేది తెలియాల్సి ఉంది. అసలు ప్రమాదం ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఇవన్నీ పక్కన పెడితే కనీసం పాటించాల్సిన నియమ నిబంధనలు ఏవి కూడా పాటించడం లేదు. తరోగా చెక్ చేయాల్సిన రవాణా శాఖ అధికారులు కూడా సరిగ్గా చేయడం లేదనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇటీవలనే 2 రోజుల క్రితమే అటు అంతర్రాష్ట్ర రవాణా చెక్ పోస్టులన్నింటినీ కూడా ఎత్తివేయాలంటూ రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే పూర్తిగా అవినీతిమయమైపోయి అవి కేవలం ఆ రాష్ట్రాల బార్డర్ల వద్ద ఉన్న చెక్ పోస్టులు వసూళ్లకు మాత్రమే పరిమితమైపోయినాయి. ఇటువంటి బస్సులు ఒకవేళ చెక్ చేసినట్లయితే దీనికి ట్యాక్స్ లేదు, పర్మిట్స్ లేవు, ఎలా తిరుగుతున్నారంటూ అక్కడనే నిలిపివేయాల్సిన పరిస్థితి. కానీ ఇష్టారాజ్యంగా ప్రతిరోజు కూడా వీళ్ళు ఇక్కడి నుంచి బెంగళూరు దాకా వెళ్ళడం, అక్కడి నుంచి మళ్ళీ ప్యాసింజర్లు తీసుకురావడం, ఇవన్నీ కూడా అధికారుల అలసత్వానికి నిదర్శనం. అలానే ఈ యాజమాన్యం నిర్లక్ష్యం, యాజమాన్యం ధనార్జనీ ధ్యేయంగా బస్సులు నిర్వహిస్తున్నారు తప్పితే ప్రయాణికుల బాగోగులు ఎక్కడ కూడా పట్టడం లేదు. ఇంకోటి స్లీపర్ కోచ్లో చేసిన ఆల్టరేషన్స్ అన్నీ కూడా రవాణా శాఖ అధికారులకు చెప్పాలి. స్లీపర్ కోచ్ చేసినప్పుడు లోపల బర్తుల్లాగా చేస్తారు, చాలా తక్కువ ప్లేస్ ఉంటుంది, చాలా కంజెస్టెడ్గా ఉంటుంది. ఆ లోపలున్న ఏదైతే కాయర్ వేస్తారు ఆ బెడ్స్ అన్నీ కూడా వేస్తారు. ఇవన్నీ కూడా వెంటనే మంటలు అంటుకుంటే వెంటనే మండే స్వభావం ఉండడంతో ఒక్కసారిగా ఆ మంటలు కూడా చెలరిగిపోయిన పరిస్థితి ఉంది. మొత్తం మీద ఘోర దుర్ఘటన అయితే జరిగింది. దీనిపైన రవాణా శాఖ అధికారులు ఏ రకంగా స్పందిస్తారని చూడాలి. ఇప్పటికే అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటన పైన సత్వరమే చర్యలు తీసుకోవాలంటూ అటు పోలీసులను కూడా ఆదేశించారు. అటు కర్నూలు ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది కాబట్టి ఇప్పటికే రవాణా శాఖ మంత్రికి అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. వెళ్ళి అక్కడ అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, మిగిలిన వాళ్ళకి మెరుగైన వైద్య చికిత్స కోసం తరలించాలంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే. అయితే వి కావేరీ బస్సు అటు ట్రావెల్స్ కార్యాలయం, ప్రధాన కార్యాలయం పటాన్చెరువులో ఉంది. పటాన్చెరువు నుంచే తన కార్యకలాపాలన్నింటినీ కూడా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పటాన్చెరువులో ఈ వి కావేరీ యాజమాన్యానికి సంబంధించిన ఎవరు కూడా అందుబాటులో లేరు. వాళ్ళ కోసం ప్రయత్నించాం. ఇంకా ఈ లిస్టులో ఉన్న ప్రయాణికులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేసాం. కొంతమంది స్పందించారు. ఎలా ప్రమాదం జరిగింది, ఆ ప్రమాదం నుంచి ఎలా బయటపడింది వాళ్ళు వివరిస్తున్నారు. ఒక్కసారిగా ప్రమాదం జరిగింది, మంటలు అంటుకోవడంతో ఎమర్జెన్సీ డోర్ని ఇరగొట్టుకొని బయటకు వచ్చామంటూ ప్రమాదం బారి నుంచి బయటపడిన రామరెడ్డి, సూర్య లాంటి ప్రయాణికులు కొంతమంది చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతం ఘటనా స్థలానికైతే ఏపీ అధికారులందరూ కూడా చేరుకున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు గద్వాల ఎస్పీకి కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో తెలంగాణ పోలీసులు కూడా అక్కడ ఘటనా స్థలానికి వెళ్ళి జరిగిన ప్రమాదం ఎలా జరిగింది ఏంటనేది తెలుసుకుంటారు. ఎక్కువ మంది హైదరాబాద్ నుంచే వీళ్ళందరూ కూడా హైదరాబాద్కు చెందిన వాళ్ళే. చాలామంది హైదరాబాద్, పటాన్చెరు, కుకట్పల్లి, ఎల్బీ నగర్, మూసాపేట్ తదితర ప్రాంతాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఉప్పల్, వనస్థలీపురంలో కూడా ఈ బస్సుల్లో ఎక్కినట్లుగా వాళ్ళు రిలీజ్ చేసిన ఈ చార్ట్ ద్వారా తెలుస్తుంది. మొత్తం మీద ఈ ఘోర దుర్ఘటన పైన అయితే దర్యాప్తు ప్రారంభమైంది. మరి కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని వాళ్ళని అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లనే అదే సమయంలో రవాణా శాఖ అధికారులు అలసత్వం వహించారు. ఇట్లా ఫిట్నెస్ లేకుండా ఉన్న బస్సులు తిరుగుతుంటే ఏం చేస్తున్నారు, చర్యలు తీసుకోకుండా వాళ్ళపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఈ వి కావేరీ ట్రావెల్స్ బస్సులు నడుపుతూ ధనార్జనే ధ్యేయంగా ఇటు ప్రజల ప్రాణాలు తీస్తున్న సందర్భాలు ఎన్నో నెలకొంటున్నాయి. గతంలో కూడా ఈ కావేరీ ట్రావెల్స్ బస్సులకు సంబంధించి కూడా ఎన్నో ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నాయి. ఇప్పుడు ఫిట్నెస్ ముగిసిన ఈ బస్సులను రోడ్డుపైకి వెళ్లడం వల్ల ప్రాణ నష్టం కూడా ఎక్కువగా ఉంటుంది. మరి అప్పటి నుంచి కూడా ఎందుకు వీళ్ళపైన చర్యలు తీసుకోవట్లేదు, ఎవరు కంప్లైంట్ చేయట్లేదా? అసలు రవాణా శాఖ అధికారులకు సంబంధించి ఈ ఫిట్నెస్ లను చెక్ చేయడం ఇవన్నీ కూడా అంటే ఎన్ని రోజులకు ఒకసారి లేదా ఎన్ని మంత్స్కి ఒకసారి చెకింగ్స్ అనేవి ఉంటాయి?
వాస్తవానికి ప్రైవేట్ ట్రావెల్స్ వ్యవహారాలపైన అనేక రకాలైన ఆరోపణలు వస్తుంటే గతంలో మనం చూసాం. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు నడి రోడ్లో చెడిపోవడం, ప్రయాణికులను అక్కడే వదిలేసి యాజమాన్యాలు స్పందించకపోవడం, పిల్లపాపలతో రాత్రంతా కూడా రోడ్ల మీద పడిగాపులు కాసి ఆ ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళకు ఫోన్లు చేసి వాళ్ళు స్పందించకపోవడంతో వేరే దారులు ఎత్తుకున్న సందర్భాలను చూసాం. అనేక సందర్భాలు ఇట్లాంటి జరిగినప్పటికీ కూడా త్వరగా వెళ్ళడానికి, లేకుంటే కొంత స్పీడ్గా వెళ్తాయి, లేకుంటే మెరుగైన ఫెసిలిటీస్ ఉంటాయని ప్రైవేట్ ట్రావెల్స్ వైపు ప్రయాణికులు ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉంటారు. ఆర్టీసీ కన్నా తొందరగా వెళ్తాయి అనేది. కానీ వాస్తవానికి స్పీడ్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. మనం ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో దాన్ని అంతగా పాటించడం లేదు, కానీ మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు పోతే కనుక దానికి స్పీడ్ గవర్నెన్స్ చాలా ఖచ్చితంగా పాటిస్తారు. ఒక టోల్గేట్ నుంచి మరో టోల్గేట్కి దాటాలంటే ఒక సమయాన్ని నిర్ణయిస్తారు. ఆ సమయం కన్నా ముందు వెళ్ళినట్లయితే మితిమీరిన వేగంతో వచ్చినట్లుగా దాన్ని నిర్ణయించి దానికి చలాన్ కూడా వేస్తారు. అటువంటివేవి ఇక్కడ లేకపోవడంతో ప్రైవేట్ ట్రావెల్స్లు ఇష్టం వచ్చినట్టుగా బస్సుల్ని మితిమీరిన వేగంతో నడపడం, దాంతో ప్రమాదాలకు గురవడం ఇవన్నీ కూడా తరచుగా జరుగుతూ ఉన్నాయి. ఇక ఫిట్నెస్ విషయానికి వస్తే ప్రతి సంవత్సరం కూడా ఫిట్నెస్ చేయించాల్సి ఉంటుంది. బస్కి తీసుకెళ్ళాలి. ఆర్టీఏ ఆఫీస్లో వాళ్ళ నియమ నిబంధనలకు అనుగుణంగా ఆ బస్సు ఉందా, బస్సులో ఫైర్ ఎక్స్టింగ్విషర్లు ఉన్నాయా, ఆ డోర్లు ఉన్నాయా, సరిగ్గా పనిచేస్తున్నాయా, అన్ని బస్సు ఇంజన్ సరిగ్గా కండిషన్లో ఉందా, ఇవన్నీ కూడా అక్కడ రవాణా శాఖ అధికారుల ఆధ్వర్యంలో పరీక్షలు చేసిన తర్వాతే దానికి బస్సు ఫిట్గా ఉందని ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ప్రతి సంవత్సరం ఈ ఫిట్నెస్ పరీక్ష చేయించాల్సి ఉంటుంది బస్సులకి. కానీ ఈ బస్సుకి కనుక చూసినట్లయితే 2025 మార్చి నెలలో ఈ ఫిట్నెస్ ముగిసిపోయింది. వెంటనే చేయించాల్సి ఉన్నప్పటికీ చేయించకుండా అలానే ఆ ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. ఇన్సూరెన్స్ కూడా ఖచ్చితంగా చేయించాలి. ఇన్సూరెన్స్ చేయించడం వల్ల మన బస్సు ఏదైనా ప్రమాదానికి గురైనా, ఆ బస్సు ప్రమాదంలో ఎదుటి వాళ్ళకి ఏమైనా అయినా, బస్సులో ప్రయాణిస్తున్న వాళ్ళకి ఎవరికైనా అయినా కూడా ఇన్సూరెన్స్ కంపెనీ బాధ్యత వహించి నష్టపరిహారం చెల్లిస్తుంది. కానీ ఇందులో 2024కే ఆ ఇన్సూరెన్స్ ముగిసిపోవడంతో ఇప్పుడు ఆ బస్సులో ప్రయాణికులు అందరికీ కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే పరిస్థితి కూడా లేకపోయింది. ఇక రోడ్ ట్యాక్స్ సంబంధించి అయినా సరే ట్రావెల్స్ బస్సులు ఒక రాష్ట్రంలో రిజిస్టర్ అయిన వేరే రాష్ట్రాలలోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఆ రాష్ట్రాన్ని యొక్క పర్మిట్ తీసుకోవాల్సి ఉంటుంది, అక్కడ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. అటువంటి పర్మిట్స్ కూడా దీనికి లేనట్లుగా కనపడుతూ ఉన్నాయి. ఇక పొల్యూషన్ ప్రతి 6 నెలలకు ఒకసారి చేయించాల్సి ఉంటుంది ప్రతి వాహనానికి కూడా. కానీ దీన్ని కూడా ఈ పొల్యూషన్ కూడా గడువు ముగిసిపోయింది. ఇట్లా అన్నీ స్వయంగా వాళ్ళే ఇందులో చాలా మొత్తం కూడా ఇచ్చారు. ఈ లిస్టులో వాళ్ళు ఇచ్చిన లిస్టులోనే ఏది ఎప్పుడు ముగిసిపోయిందని. అంటే ప్రతిరోజు చూస్తూ ఉన్నా కానీ ఫిట్నెస్ ఎందుకు చేయించలేదంటే యాజమాన్యం నడిచిపోతుంది కాబట్టి నడిచిపోని అన్నట్టుగానే వాళ్ళ వ్యవహార శైలి ఉందని మనం భావించాల్సి వస్తుంది. మొత్తం మీద అటు యాజమాన్యం నిర్లక్ష్యం కావచ్చు, అధికారుల అలసత్వం కావచ్చు, ఇప్పుడు అనేక మంది ప్రాణాలు పోవడానికి కారణమైంది. ఖచ్చితంగా మృతుల బంధువులందరూ కూడా అదే డిమాండ్ చేస్తున్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలి. ప్రైవేట్ ట్రావెల్స్కి కళ్ళెం వేయాలి. అదే సమయంలో ఆర్టీసీలో మెరుగైన వసతులు కూడా కల్పించాలంటూ వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఆర్టీసీ అనేక కొత్త బస్సులని పెట్టింది, ఎలక్ట్రిక్ బస్సులు కూడా వచ్చాయి. అవన్నీ కూడా బెంగళూరుకి విపరీతంగా ఇక్కడి నుంచి వెళ్తున్నాయి. అట్లానే కేఎస్ఆర్టీసీ బస్సులు కూడా బెంగళూరు నుంచి ఐరావత తదితర బస్సులు అవన్నీ కూడా హై ఎండ్ బస్సెస్, మన దగ్గర ఓల్వో బస్సులు లాంటివి అవన్నీ కూడా అవి కూడా ఉన్నాయి. కానీ కొంత వేగంగా వెళ్తారన్న కారణంతోనే ప్రైవేట్ ట్రావెల్స్ వైపు మొగ్గు చూపడం, అవి ప్రాణాల మీదకి తెచ్చుకోవడం అయింది. మొత్తం మీద జరిగిన దుర్ఘటనపైనైతే దర్యాప్తు ప్రారంభమైంది. మరి కావేరీ యాజమాన్యం వేమూరి కావేరీ ట్రావెల్స్, 2 కావేరీ ట్రావెల్స్లు ఉన్నాయి, కావేరీ కాదు ఇది వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. వేమూరి కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం అయితే ఇంతవరకు స్పందించలేదు. వాళ్ళు ఎవరికి కూడా అందుబాటులోకి రావడం లేదు. చూడాలి మరి వాళ్ళు ఏ రకంగా స్పందిస్తారు, జరిగిన ప్రమాదానికి ఏ రకంగా బాధ్యత వహిస్తారు అనేది కూడా వేచి చూడాలి. రేఖ. రైట్, థ్యాంక్ యూ పవన్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. ఇక నిబంధనలకు విరుద్ధంగా అటు ఫిట్నెస్ ముగిసిన బస్సులను రోడ్డుపైకి వదులుతున్నారు, అటు ఇన్సూరెన్స్ పాలసీ కానీ, ట్యాక్స్ కానీ, పొల్యూషన్ వ్యాలిటీ కూడా ఇవన్నీ కూడా ఎక్స్పైర్ అయిపోయినట్లుగా తెలుస్తోంది వి కావేరీ ట్రావెల్స్ కు బస్సు. సో ఇటువంటి బస్సులను రోడ్డుపైకి వదిలి అనేక మంది ప్రయాణికుల ప్రాణాలను తీస్తున్నారు వి కావేరీ ట్రావెల్స్ బస్సు. మరి ఇటువంటి నిబంధనలకు విరుద్ధంగా నడిచే బస్సులపై వాటికి సంబంధించిన అధికారులపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు?